దేశవ్యాప్త సంచలనం సృష్టించి పెద్ద ఎత్తున చర్చకి తావిచ్చినటువంటి భార్య బాధితుడి మరణపు ఉదంతంలో కొత్త మలుపు తిరిగింది. భార్య వేధింపులు తాళలేక బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఓవరాల్గా కన్నడలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవడంతో ఈ నెల 9న ఆత్మహత్యకు ముందు ఆయన చేసిన 90 నిమిషాల సుదీర్ఘ సెల్ఫీ వీడియోలో తనకు సంబంధించిన కేసే కాదు IPC 198A సెక్షన్ దుర్వినియోగం అవుతున్నటువంటి తీరుని వివరిస్తూ 498A ఇక్కడ 198 అన్నట్టున్నాడు. ఆత్మహత్య కేసు ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన విచారణ కాకుండా చట్టాలను సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ ఆదివారం అభిప్రాయపడ్డారు. టెకీల జీవితాలు వారి స్టేటస్లో అప్లోడ్ చేసేంత అందంగా ఉండవని, వాళ్ళకి ఎన్నో ఆవేదనలు ఉన్నాయని ఈ ఘటన చెప్తోందని బెంగళూరుకు చెందిన పలు కుటుంబ పరిరక్షణ స్వచ్ఛంద సంస్థలు కూడా అభిప్రాయపడ్డాయి. గృహహింసకు సంబంధించిన కేసులో ఆరోపిత మహిళలపై చర్యలు తీసుకోవడం కుదరదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే డిసెంబర్ 11 ఆ కేసు మీద విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇందులో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళల కంటే పురుషుల సంఖ్య అధికంగా ఉంది. 67% పురుషుల ఆత్మహత్యల కుటుంబ కలహాలే కారణం, ఇది నివేదికలు చెప్తున్నాయి. బెంగళూరులో మాకు రోజుకు 150కి పైగా ఫిర్యాదులు కుటుంబ కలహాలకు సంబంధించినవి వస్తుంటే వాటిలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై 80% ఉంటున్నాయి. కొందరు భార్యలు వివాహమైన 2 ఏళ్లకే గొడవపడి ఆపై కోట్లలో భరణం కోసం కోర్టులకు వెళ్తున్నారు. గృహహింస కేసులో పురుషులు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయని పరిస్థితి అన్నటువంటి విషయం ప్రకటించారు.